రెండో ప్రపంచ యుద్ధ స్మారకం దగ్గర భారత జంట డాన్స్ చేస్తూ ఉన్న ఒక వీడియో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. రెండో ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల స్మారకంగా నిర్మించిన ఒక స్మారక స్థలంలో ఒక భారతీయ కపుల్ ఇలా డాన్స్ చేయడాన్ని సోషల్ మీడియా వేదికగా అనేక మంది ఆక్షేపిస్తూ ఉన్నారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగింది అంటే అమెరికాలోని నేషనల్ వరల్డ్ వార్ II మెమోరియల్ దగ్గర జరిగింది. ఒక ఇండియన్ కపుల్ ఈ డాన్స్ చేస్తూ ఆ వీడియోని తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకున్నారు. అయితే ఇది అనేక రూపాల్లో వైరల్ అయింది. పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్నాయి. చాలా మంది ఈ స్థలం యుద్ధంలో మరణించిన సైనికుల స్మారక స్థలంగా ఉన్న చోట ఇలాంటి డాన్సులు చేయడం అనేది అనుచితం అంటూ ఖండిస్తున్నారు. అలాగే ఆ వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి పేరు మధురాజుగా తెలుస్తోంది. ఇతడు తీవ్ర విమర్శల పాలు అవుతున్న ఈ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ నుంచి అలాగే లింక్డ్ఇన్ నుంచి డిలీట్ చేసేశారు. అలాగే ఆ అకౌంట్లు కూడా డిలీట్ చేసేశారు. కొందరు సోషల్ మీడియాలో తీవ్రంగా దీన్ని స్పందిస్తున్నారు. H1B వీసా మీద ఉన్న వారిని వీరిద్దరిని కూడా తిరిగి పంపించేసేయాలి అన్న కామెంట్స్ కూడా తీవ్ర రూపంలో వెళుతున్నాయి. అలాగే మరికొంతమంది ఇంతగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదని, ఈ స్మారకం దగ్గర గతంలో అనేక మంది ఇలానే డాన్సులు చేస్తూ కూడా ఎన్నో రీల్స్ పెట్టారని, ఇప్పుడు ఎందుకు కావాలని భారతీయులకు సంబంధించిన కపుల్ మీద విమర్శిస్తున్న వాళ్ళకి ప్రతి విమర్శ చేస్తున్నారు మరికొందరు. ప్రస్తుతం అమెరికా అధికారులైతే ఈ ఘటన మీద వీసా నిబంధనల పరంగా పరిశీలన చేస్తున్నట్లుగా తెలుస్తున్నాయి. మొత్తం మీద ఒక సోషల్ మీడియా రీల్ వల్ల అంతర్జాతీయంగా ఇంత పెద్ద చర్చ లేవడం మాత్రం ఇదే మొదటిసారి. అయితే యుద్ధ సమయం జరుగుతూ ఉండడంతో, యుద్ధం జరుగుతూ ఉన్న నేపథ్యంలోనే ఇలాంటి వీడియోలు కూడా మరొక వైపు చక్కర్లు కొడుతూ ఆక్షేపణలకు, విమర్శలకు పాలవుతున్న పరిస్థితి ఉంది.